అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 13 విందాం. రవి టైం చూసుకుంటూ లేచి పార్క్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆర్తి కనిపించకపోవడంతో ఇంకా రాలేదేమో అనుకుంటూ తన కోసం ఎదురు చూస్తూ బెంచ్ మీద కూర్చున్నాడు. దూరం నుంచి రవిని చూస్తూ ఈ పావురం తన జంట కోసం ఎదురు చూస్తోందంటూ ముసుముసుగా నవ్వుతూ అనుకున్నాడు పెద్దాయన. దూరం నుంచి ఆర్తిని చూసి తనలో తానే సంతోషపడుతూ ముసుముసుగా నవ్వుకునే రవిని చూడడం ఆయనకు ఇష్టంలా మారిపోయింది. రవిని రోజు అలా చూడడం అలవాటుగా మారిపోయింది. ఎంతలా అంటే ఎప్పుడైనా రవి రాకపోతే ఏదో వెలితిగా అనిపించేదా పెద్దాయనకి. అతడి పక్కన కూర్చుంటూ ఏంటి తన కోసం ఎదురు చూస్తున్నావా అని అడిగారు. అవును బాబాయ్, చలికాలం కదా, ముసుగుతోనే హాయిగా పడుకుందేమో రాక్షసి అన్నాడు రవి నవ్వుతూ. నీ మనసులోని మాట చెప్పేయచ్చు కదా అన్నాడు ఆయన. చెప్పలేని పరిస్థితులు బాబాయ్. మరి ఇంకెన్ని రోజులు ఇలా సందేహంగా అడిగాడు ఆయన. దానికి రవి చిన్నగా నవ్వుతూ నేను బ్రతుకున్నాన్ని రోజులు అన్నాడు మనస్ఫూర్తిగా. అతను బాధగా నువ్వు నీ ప్రేమను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా ఎందుకిలా, వేరే అమ్మాయిని చూసుకోవచ్చు కదా అంటూ సందేహంగా అడుగుతున్న ఆయన వైపే చూస్తూ ట్రూ లవ్ని ఫీల్ అవునని రోజులు ఎంతమందినైనా చూస్తాం, ప్రపోజ్ చేయాలనుకుంటాం, వాళ్లతో తిరుగుతాం. కానీ వన్స్ ట్రూ లవ్ని ఫీల్ అయినప్పుడు ఇంకే అమ్మాయిని చూడలేం. నేను అలా ఫీల్ అయ్యాను, దాంతో జరిగిపోయింది బాబాయ్, ఇంకెవరిని చూడలేను, చూసినా అలా ఫీల్ అవ్వలేను అన్నాడు. ఆ పెద్దాయన అతని కళ్ళలోకి చూశాడు. ఎటువంటి బాధ లేదు, తన గొంతులో ఎటువంటి వణుకు లేదు. అయినా ఎందుకుండాలి, తన్ని చూస్తూ జీవితాంతం హ్యాపీగా ఉండగలనని అతను నమ్ముతున్నాడు. ఉన్నదాంట్లో సంతోషాన్ని వెతుక్కునే రకం వాడు. తన మాట మీద తను నిలబడడం అతని నైజం. ఇక ఆర్తి రాదులే అనుకుంటూ సరే రేపు కలుద్దాం బాబాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా అతడు వెళ్ళిపోయిన 10 నిమిషాలకు మన ఆర్తిబాబు ఊపుకుంటూ వచ్చి బెంచ్ మీద కూర్చుంటూ హాయ్ అంకుల్ అంది. ఏంటమ్మా ఇవాళ లేట్ చేశావు, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడుగా అన్నాడు టక్కున. ఏ అబ్బాయి అంది అయోమయంగా. నీకు తెలియకుండా రోజు నేను చూడ్డానికి అబ్బాయి వస్తుంటాడు. ఇవాళ నువ్వు లేట్ చేసేసరికి ఇంక రావేమో అని ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఆయన మాటలకు ఆర్తి విస్తుపోయి నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు కదా, బహుశా వాళ్ళని చూడ్డానికి వస్తున్నాడేమో అంది లైట్గా. కాదమ్మా, నిన్ను చూడ్డానికే వస్తున్నాడు చాలా రోజుల నుంచి. ఆయన అలా కాన్ఫిడెంట్గా చెప్పడంతో అయినా మీరు పెద్దవారు, అలా చూస్తుంటే 4 తిట్టగా నేను లేటుగా వస్తున్నానని చెప్తారేంటి అంకుల్ అంది చిరాగ్గా. మొదట్లో నాకు కోపం వచ్చేది, కానీ ఆ అబ్బాయి మాటల్లోని కూల్నెస్, ఆ స్టైల్, ఆ కళ్ళలో నిజాయితీ భలే నచ్చిందనుకో. ఆయన అలా చెప్తుంటే నిన్న చాలా కూల్గా మాట్లాడిన రవి గుర్తొచ్చాడు ఒక్కసారిగా. మళ్ళీ తనలో తానే అతడు అయ్యుండడు, నిన్నేగా చూసింది అనుకుంది. ఆయన మాత్రం రేపటి నుంచి లేట్గా రాకమ్మా అంటూ తాపీగా సలహా ఇచ్చి వెళ్ళిపోతున్న పెద్ద ఆయన్ను అవాక్కయ్యేలా చూస్తూ పెద్దలు అప్డేట్ అయ్యారంటే ఏంటో అనుకున్నాను, మరీ ఈ విధంగానా అంది నోరెళ్ళబెట్టి. ఊరి నుంచి తిరిగి వచ్చిన రామ్మోహన్ కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తూ శృతి కాలేజ్కి వెళ్ళిందా అని అడిగాడు జయంతిని. వెళ్ళింది అంది ముభావంగా. కానీ భార్య ముభావాన్ని గమనించే స్థితిలో అతను లేడు. చాలా సంతోషంగా ఉన్నాడు. టిఫిన్ ముగించుకుని శృతి రూమ్లోకి వెళ్ళాడు. చిందరవందరగా ఉన్న రూమ్ని చూస్తూ రేపు అత్తారింటికి వెళ్ళినా రూమ్ని ఇలాగే ఉంచుకుంటుందేమో పిచ్చిది అనుకుంటూ రూమ్ని నీట్గా సర్ది అక్కడే గోడకు వేలాడుతున్న ఫోటోని చూశాడు. ఆప్యాయంగా తన భుజం మీద చేయి వేసున్న కూతుర్ని చూడగానే కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. కూతురు పెళ్ళి ఆలోచన రాగానే ప్రతి తండ్రికి ఇలానే ఉంటుందా? కొన్ని నెలల్లో తను మమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ ఊహ మదిలోకి రాగానే గుండె బరివెక్కింది ఒక్కసారిగా. తడి కళ్ళను తుడుచుకుంటూ అయినా నా చిట్టి తల్లికి ది బెస్ట్ ఇవ్వబోతున్నాను, అది లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది వాడితో, దాని ముందు బాధ నథింగ్ అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఈరోజు కాలేజ్ బంద్ అని తెలియడంతో అందరూ ఉత్సాహంగా మాటలు చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు బస్ స్టాప్ దగ్గరికి. అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళడానికి చూస్తూ మరి మన ప్లాన్ ఏంటి అన్నాడు వేణు. నీ ప్లాన్ ఏంటో మాకు తెలియదు, నేను మాత్రం శృతిని మా ఇంటికి తీసుకెళ్తున్నాను అన్నాడు చరణ్ ఊరిస్తున్నట్లుగా. ఓరి నీ ఆశాలో, గ్రూప్ ప్లాన్ చెప్పరా అంటే నీ ప్లాన్ చెప్పుకుంటున్నావా? శృతి బైక్ మీద కూర్చుని శిరీష నిన్ను చూస్తుంటే జాలేస్తోందే, అన్నయ్య ఎప్పటికి మారుతాడో ఏమో అంది. ఆ మాటలకి నవ్వుతూ శిరీష చేతులెత్తేసింది. బావా రేపు కలుద్దాం అంటూ చరణ్ బైక్ ముందుకు పోనిచ్చాడు. మరి మన పరిస్థితి ఏంటి, మనం సినిమాకి వెళ్దామా అన్నాడు వేణు. ఆ మాటకి నిఖిత నవ్వుతూ మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలా, మీరు వెళ్ళండి అంది. నువ్వు ఒక్కదానివి ఇంటికేం వెళ్తావు, మాతో పాటు సినిమాకి రా అంది శిరీష. నేను కార్తీక్ కాల్ చేస్తానులే, మీరు ఎంజాయ్ చేయండి అంటూ కార్తీక్ ఫోన్ చేసింది నిఖిత.
తను ఫోన్ ఎత్తగానే, అబ్బో, మేడం గారు కాలేజ్ టైంలో ఫోన్ చేశారంటే నాతో ఏదో పని పడిందే అన్నాడు కొంటెగా. బంద్, నువ్వు ఆఫీస్కి డుమ్మా కొట్టేసి వస్తే మనం కూడా ఎక్కడికో అక్కడికి వెళ్దాం అంది నిఖిత. అబ్బో, భలే చెప్తావులే, డుమ్మా కొట్టడానికి ఇది కాలేజ్ కాదమ్మా అన్నాడు కార్తీక్. వెవ్వే, మాకు తెలుసులే కానీ లీవ్ పెట్టి రాబోయ్ అంది నిఖిత. ఆ మాట కార్తీక్ కొద్దిగా ఆలోచిస్తూ, మరి రీజన్ ఏమని చెప్పాలి అని అడిగాడు. నాటకాలు ఆడక, నువ్వే పెద్ద జాదుగాడివి, మళ్ళీ తమరికి నేను చెప్పాలా? ఏముంది, కడుపు నొప్పో మోషన్స్ అని చెప్పొచ్చే అంది ఉత్సాహంగా. చీచీ, మోషన్స్ వద్దులే, కడుపు నొప్పే బెటర్. సరే, ఒక 10 minutesలో నేను వస్తాను అంటూ ఫోన్ పెట్టేసి మెలికలు తిరగడం స్టార్ట్ చేశాడు మన హీరో. అమ్మ చాలా రోజుల నుంచి చంపుతుందే బాబు, నా కోడల్ని చూపించు అని అన్న చరణ్ మాటకి, అంటే ఇప్పుడు తీసుకెళ్తుంది కోడల హోదాలో అనమాట. ఆయన ముందుగానే చెప్తే రెడీ అయ్యేదాన్ని కదా అంది శృతి. అబ్బచా, మరి నేను చూడటం ఫస్ట్ టైం కదా. అతడు అలా ఎగతాళి చేయగానే అంటూ అలిగినట్టు తనకు దూరంగా జరిగింది శృతి. ఆమె అలా దూరంగా జరగగానే చరణ్ వెనక్కి జరిగి తను ఆనుకుంటున్నట్లు, ఓయ్, నువ్వు రెడీ అవ్వాల్సిన అవసరం లేదే, నువ్వెలా ఉన్నా బాగుంటావు బంగారం అన్నాడు చరణ్. అతడు అలా అనగానే ఇందాక భుజం మీద తీసిన చెయ్యి మళ్ళీ పెడుతూ, అవునా, ఆంటీ ఎలా ఫీల్ అవుతారో అంది సిగ్గుపడుతూ. మిర్రర్ నుంచి శృతి సిగ్గుపడ్డం చూస్తూ, చాలా చాలా సంతోషిస్తుంది, చూస్తుండు అన్నాడు చరణ్. ఇక్కడ వేరే కాలేజ్ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవన్నీ సూపర్గా ఉంటాయే అంది ఆర్తి నడుస్తూ. ఎందుకుండదు, కాలేజ్కి వెళ్ళమంటే ఏడుపులు కానీ ఇలా బంద్, ఇంటికి వెళ్ళమంటే ఎందుకు సూపర్గా ఉండదు అంది దీప్తి. అబ్బా, అవన్నీ తర్వాత, సినిమాకి వెళ్దామా అంది సింధు. దాని మాటలు వింటూనే 3 గంటలు కదలకుండా అలా కూర్చుని ఆ తెరవైపు చూస్తూ చిన్నగా చప్పట్లు కొడుతూ, ఇంటర్వెల్కి ఏదైనా కొనుక్కుని తిన్నామా, ఇదేగా ఉండేది. సినిమాకి వెళ్తే బోర్, అమ్మా నాన్నలు లేరులే గాని ఇంటికి వెళ్దాం, రచ్చరచ్చ చేద్దాం అంది ఆర్తి. ఆ మాట వినగానే, మరి చెప్పవే, తొక్కలో సినిమాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఎంజాయ్ చేయడంలో ఉన్న కిక్కే వేరు అన్నారు ఇద్దరు ఎక్సైటింగ్గా. వాళ్ళ మాటలు వింటున్న రవి అవాక్కై, అమ్మా నాన్న లేకపోతే మగపిల్లలు సంబరపడిపోతారు, కానీ ఇలా ఆడపిల్లలు కూడానా అనుకుంటూ ఆర్తి అన్న మాటలు గుర్తొచ్చేదానికి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే సూపర్గా ఉంటాయని. తను వాళ్ళ ఇంటికి వెళ్లేలోగా అక్కడ గిఫ్ట్ నుంచి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఆలోచన రాగానే టక్కున బైక్ ముందుకు దూకించాడు. గబగబా గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని డోర్ దగ్గర పెట్టేసి ఏం తెలియనట్టు పక్కకొచ్చి నిలబడ్డాడు. వాళ్ళు ముగ్గురు నవ్వుకుంటూ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఏదో ప్యాకెట్ అక్కడ ఉండడంతో, ఏంటిది, ఇంటి ముందు ఎవరు పెట్టారబ్బా అని ఓపెన్ చేయకుండా అటు ఇటు చూస్తోంది ఆర్తి. ముందు ఓపెన్ చేయవే అదేంటో అన్నారు ఇద్దరు ఎక్సైటింగ్గా, బాక్స్లో ఏముందో అని. గిఫ్ట్ ప్యాక్ తెరవగానే అందులో బుక్ ఉండడంతో, హాయ్ నవలా అంటూ ఎగిరి గంతేసి ఆ పుస్తకాన్ని ముద్దు పెట్టుకుని, చాలా రోజుల నుంచి చదవాలనుకుంటున్నాను అంది ఆర్తి ఎక్సైటింగ్గా. ఆర్తి కళ్ళలోని మెరుపు చూడగానే రవి నవ్వుతూ తను అలానే చూస్తుండిపోయాడు. పక్కనే ఉన్న ఇద్దరూ నీరు గారిపోయి, నువ్వేమో పుస్తకాల పురుగు, రోజు ఏదో ఒక స్టోరీ చదవడం, దాని గురించి చెప్తూ మా బుర్రలు తినడం, ఇప్పుడు కొత్త పుస్తకం దొరికింది, మేము అయిపోయాం రా బాబు, అయినా దీన్ని ఇక్కడ పెట్టినోని తన్నాలి ముందు అన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ని పట్టించుకోకుండా, ఎవరైతే ఏముంది, మంచి గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ అంది పెద్దగా. వాడెవడో నీ గురించి బాగా తెలిసినవాడై ఉండాలి, లేకపోతే నేను ఫాలో చేస్తూ నీ ఇష్టాలు తెలిసినవాడైనా ఉండాలి అన్నారు ఇద్దరు డిటెక్టివ్లుగా తమ బుర్రలకు పని చెప్తూ. వాళ్ళిద్దరూ అలా అనగానే, ఫాలోనా అనుకుంటూ పొద్దున్న పార్కులో అంకుల్ చెప్పింది గుర్తొచ్చింది. అబ్బా, దీని సంగతి వదిలేయండి, ముందు లోపలికి వెళ్దాం పదండి అంది దీప్తి. లోపలికి వెళ్ళి ఆ బుక్ టేబుల్ పైన పెట్టింది. గ్లాసులో కూల్ డ్రింక్స్, పక్కనే చిప్స్ ప్యాకెట్, కాళ్ళు బార్లా చాపుకొని హ్యాపీగా తమకి ఇష్టమైన భంగిమలో కూర్చున్నారు. టీవీ ఆన్ చేసి పెద్దగా సౌండ్ పెట్టి, నా సామిరంగా ఇంటినే డిస్కోటెక్గా మార్చిపడేశారు. ఆ సౌండ్ బయటకు రాకుండా డోర్స్ అన్నీ క్లోజ్ చేశారు. నచ్చిన సాంగ్స్ చూస్తూ, నచ్చింది తింటూ, ఇష్టమైతే డ్యాన్స్ చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు ముగ్గురు. చరణ్ ఇల్లు రాగానే శృతికి ఒక పక్క టెన్షన్, ఇంకో పక్క ఫుల్ ఎక్సైట్మెంట్. చరణ్ ప్రేమిస్తుంది తన్నేని తెలిస్తే ఆంటీ ఎలా ఫీల్ అవుతారో. చాలాసార్లు వచ్చిన ఇల్లే అయినా ఈసారి ఎందుకో చాలా కొత్తగా మనసు ఓ రకమైన ఉద్వేగానికి గురవుతుంది. చరణ్ బైక్ ఆపి తన దిగ్గానే, నువ్వు మెల్లిగారా, నేను వెళ్ళి అమ్మను కొంచెం టెన్షన్ పెట్టొస్తాను అని చెప్పి నవ్వుతూ వడివడిగా లోపలికి వెళ్ళాడు. దర్జాగా సోఫాలో కూర్చుని
ఏదో పాత సినిమా వస్తుంటే హాయిగా చూస్తున్నారు పార్వతి. ఆమె అలా ప్రశాంతంగా కూర్చుని ఉండడంతో చరణ్ నవ్వుతూ మా అని అరిచాడు గట్టిగా. అంతే, ఆమె ఒక్కసారిగా అదిరిపడి వెన్ని తట్టుకుని అబ్బా భయపడి చచ్చాను కదరా, ఏంటి ఇంటికొచ్చావు, కాలేజ్ లేదా అంది క్యాజువల్గా. అబ్బా ఆ ప్రశ్నలన్నీ తర్వాత, నాతో పాటు ఎవరొచ్చారో తెలుసా అని కళ్ళెగరేసి కవ్విస్తూ చెప్తున్న చరణ్ వైపు చూడకుండా ఎవరు అంది టీవీ చూస్తూ. ఆమె అలా పట్టించుకోకుండా టీవీలో లీనమైపోవడంతో నీ కాళ్ళొచ్చింది, చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. పర్లేదు నువ్వు సినిమా చూసుకో, నేను తను పంపించొస్తాను అంటూ బయటకు అడుగులు వేయబోతుండగా కోడలా ఏదిరా అంటూ బయటకు తొంగి చూడిపోయింది. చరణ్ బయటికి వెళ్తూ ఇంకో 2 సెకండ్స్లో నీ ముందుంటాం, మాకు ఎలా వెల్కమ్ చెప్పాలో ప్లాన్ చేసుకో అంటూ నవ్వుతూ శృతి దగ్గరికి వెళ్ళాడు. పార్వతి ఎక్సైట్మెంట్గా ఎలా వెల్కమ్ చెప్పాలబ్బా అని కంగారుగా అటు ఇటు పచారులు చేసింది. హా ఐడియా అంటూ ఆ పనిలో పడిపోయింది. చరణ్ శృతి చేయి పట్టుకుని లోపలికి వస్తుండగా పార్వతి కంగారుగా ఆగండి ఆగండి అంటూ హారతి బళ్ళను తీసుకొచ్చి కొత్త జంటకు ఆహ్వానం పలికినట్లుగా దిష్టి తీసి లోపలికి రమ్మంది. శృతిని చూడగానే పార్వతి కళ్ళు ఆశ్చర్యానందాల్లో నిండిపోయాయి. మొదటిసారి తను గుళ్ళో కలిసినప్పుడే తన ఇంటి కోళ్ళైతే చాలా బాగుంటుంది అనుకుంది ఆవిడ. తను కలివిడిగా ఇంట్లో అలా తిరుగుతూ ఉంటే చాలాసార్లు ముచ్చటేసింది కూడా. లక్కీగా కొడుకు ప్రేమించింది కూడా తనే అవడంతో ఇక పార్వతి సంతోషానికి అవధుల్లేవు. చరణ్ చెవి మెలి తిప్పుతూ 2 సెకండ్స్ టైం ఇస్తే నేను వెల్కమ్ చెప్పలేను అనుకున్నావా అంది నవ్వుతూ. అబ్బా అమ్మా వదిలమ్మా, సూపర్ వెల్కమ్ చెప్పో, ఫిదా అయిపోయాను అన్నాడు తల్లిని కౌగిలించుకుంటూ. మరేమనుకుంటున్నావు, సరే నేను వెళ్ళి పాయసం చేస్తాను నా కోళ్ళ కోసం అంటూ కిచెన్లోకి వెళ్తున్న పార్వతితో నేను కూడా వస్తానా ఆంటీ అంటూ ఆమె వెనకాలే నడిచింది శృతి. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇంకో 5 నిమిషాల్లో వాడు కూడా వస్తాడు, చూస్తుండు అంది పార్వతి కొంటెగా. ఆ మాటలకి చిన్నగా నవ్వింది శృతి. శృతి మీ ఇద్దరి ప్రేమ చూస్తే చాలా చాలా ముచ్చటేస్తోంది, కొంచెం జల్సీగా కూడా అనిపిస్తోంది తెలుసా అంది పార్వతి. ఆ మాటకి శృతి ఆశ్చర్యంగా ఎందుకా ఆంటీ అంది. ఆవిడ ఆ రోజును గుర్తు చేసుకుంటున్నట్లుగా నేను ఆర్తి కలిసిన ఫోటో ఆ మౌలిగడు తను చూపించగానే ఆ కళ్ళు చూడాలమ్మా, నా కోసం ఆ కళ్ళు అలా వర్షిస్తూ ఉంటే చాలా చాలా బాధేసింది. ఆ క్షణంలో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అడగలేదు నన్ను. ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నేనే మొద్దు బారిపోయి తను ఎలా ఫీల్ అవుతుందో ఊహించడానికే చాలా చాలా భయం వేసింది. కానీ తను మాత్రం మౌలి గోవ పగలగొట్టి అంతమందిలో నన్నొచ్చి కౌగిలించుకుంది. ఆ క్షణం నా మీదంత నమ్మకంగా ఉన్న తను చూడగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను ఎప్పటికీ వదులుకోకూడదు, తన లైఫ్లో లేని రోజు నాకు నేనే ఉండనేమో అని వాడు అలా ఉద్వేగంగా చెప్తుంటే ఓ తల్లిలా చాలా సంతోషించాను అంటూ ఓ సెకండ్ చెప్పడం ఆపి శృతి రియాక్షన్ ఏంటన్నట్లుగా తన వైపు చూసింది. ఆ చూపులకి ప్రేమిస్తున్నానా ఆంటీ, ప్రాణం కంటే ఎక్కువగా అంది మెల్లిగా. ఆ గొంతులోని ఆతృతకు ముచ్చటపడి చెప్పడం కొనసాగించారు పార్వతి గారు. నేను ఇంటికి వస్తూనే మా రేపటి నుంచి ఏదో కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు చరణ్. చదువు అయిపోయిన తర్వాత 6 నెలలు ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాతే కోర్సులైనా జాబ్ అయినా అన్నావు కదరా, మరి ఇప్పుడేంటి చదువు అవ్వకముందే కోర్సులో జాయిన్ అవుతానని చెప్తున్నావు అని నేను అడిగితే ప్రేమిస్తున్నాను మా, ఇదేం సినిమా కాదుగా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానని యాటిట్యూడ్ చూపిస్తూ కూర్చోవడానికి. ఇది లైఫ్, నేనే తన సర్వస్వం అయినప్పుడు తన కోసం బెండ్ అవడంలో తప్పు లేదు. ఏ ఆడపిల్ల తండ్రైనా అబ్బాయికి మంచి కుటుంబం ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలని కోరుకుంటాడు. నాకు మంచి కుటుంబం ఉంది, లేనిదల్లా ఉద్యోగం మాత్రమే. చదువు అయిపోయి ఎంజాయ్ చేసి కోర్సులంటూ ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఇలా నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ పోతే అక్కడ వాళ్ళ నాన్న తనకు సంబంధాలు చూస్తుంటే తను టెన్షన్ పడడం, హ్యాపీగా లేకపోవడం నేను చూడలేనుమా అన్నాడు. పార్వతి అలా చెప్తుంటే శృతి హాల్లో ఉన్న చరణ్ వైపు చూసింది ప్రేమగా. కానీ అప్పటికే కళ్ళల్లో నీళ్లు నిండిపోవడం వల్ల అతడు మసమసగ్గా కనిపించడంతో కళ్ళు తుడుచుకుంది. శృతి అలా కళ్ళు తుడుచుకోవడం చూసిన చరణ్ ఒక్క ఉదుటిన అక్కడికి వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా. ఆమె ముఖం పక్కకు తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఆహా ఏం లేదు, ఏమవ్వలేదు, నేను బాగానే ఉన్నాను అని తడారిపోయిన గొంతుతో. ఇటు తిరుగు, నన్ను చూడు. చరణ్ అలా అంటుంటే శృతి కన్నీళ్లు ఆపుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. చరణ్ అయోమయంగా పార్వతి వైపు చూశాడు. నువ్వు నాతో చెప్పింది నేను తనకి చెప్పాను అంది మెల్లిగా. శృతి అంటూ తన వైపు తిరిగి కన్నీళ్లు తుడుస్తూ
నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నా ప్రాణం పోతున్నంత బాధేస్తుంది శృతి, ప్లీజ్ ఏడవకు అన్నాడు చరణ్. అతను అలా తొడుస్తున్నా అవి ధారాపాతంగా వస్తుండగా, ఇదంతా నా కోసమే కదా అంది తలెత్తి. మన కోసం అంటూ హక్ చేసుకున్నాడు. అతని వెచ్చని కౌగిల్లో ఆమెకేదో సాంత్వన దొరికినట్లు అలానే ఉండిపోయింది. ఇద్దరూ ఈ లోకంతో సంబంధం లేనట్లు అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియదు. పార్వతి వాళ్ళిద్దరిని ముచ్చటగా చూస్తూ పొడిగా దక్కింది. ఆ సౌండ్కి లోకంలోకి వచ్చినట్టుగా అతడికి దూరంగా జరిగి, సారీ ఆంటీ అంది సిగ్గుతో తలదించుకుని. ఎందుకు? ఒకరికొకరు ఎదురుగా ఉన్నప్పుడు ఈ లోకాన్నే మర్చిపోవడం ఓ అద్భుతం. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నేనే సారీ చెప్పాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. ఆమె అలా వెళ్ళగానే చరణ్ శృతిని చూశాడు. తన కళ్ళల్లో ఏదో పరవశం, ముఖమంతా వెలిగిపోతోంది. మెల్లగా తన దగ్గరకు వస్తుండడంతో శృతి అన్నాడు మెల్లిగా. ష్ అంటూ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి శృతిమెత్తగా అతడి పెదవులను అందుకుంది, గుండెల నిండా నింపుకున్న ప్రేమతో. ఆ అధరాలు మధురంగా పలకరించుకుంటున్న వేళ వాళ్ల ప్రేమ ప్రణయం సాక్షిగా కాలం స్తంభించిపోయింది. సుమారు 15 నిమిషాల తరువాత అతడి పెదవుల్ని వదిలి అలాగే కళ్ళు మూసుకుంది తన్మయత్వంతో. మెల్లగా కళ్ళు తెరిచిన చరణ్ శృతిని అలానే చూస్తుండిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.